హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ బెడ్ సెట్ చేస్తున్నానండి. బెడ్షీట్ తీసేద్దామనే ప్లాన్. ఇవంతా సెట్ చేసేసి బెడ్షీట్ తీసేద్దాం. మెయిడ్ వచ్చేసరికి ఇవంతా పని చేసుకుంటే మెయిడ్ వచ్చి క్లీన్ చేసి మోప్ పెడుద్ది కదా అన్నది ఫస్ట్. అందుకే తను రాకముందే నేను ఈ బెడ్ సెట్ చేసేసుకుంటున్నాను. ఈరోజు ఇంకో ప్లాన్ ఉందండి. మేము నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు లంచ్ అయిపోయిన తర్వాత. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఏం కొన్నాను ఏమిటి అనేది మీకు అన్నీ నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బెడ్ సెట్ చేసేద్దాం. బెడ్షీట్ తీసేసి వేరే బెడ్షీట్ వేస్తాను ఇప్పుడు. బయట మొక్కలు పెడుతున్నామండి బాల్కనీలో, కానీ ఆ ప్లాంట్స్ ఎందుకు బతకట్లేదు. మా హస్బెండ్ ఏమో వద్దు ఇంక నేను కొనను అని చెప్తున్నారు. అవి నేనేం చేయట్లేదు, వర్క్నే చనిపోతాయో నేనేం చేయను నేను అంటున్నాను. కానీ ఆయన ఏమో ఇంకెందుకు నీకు వేస్ట్ ఎందుకున్నా అని చెప్పి ఆయన తిట్టుకుంటున్నారు నన్ను. అది మనం ఏం చేయలేం కదా, చేయడం వరకే వేస్తాం, దాన్ని ఏం చేయలేం కదా మనం. జస్ట్ ఈ బెడ్షీట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పిల్లోస్ కవర్స్ వేయించేసి పెట్టేస్తానండి. ఎంత పని చేసుకుని మెయిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ చేసిన తర్వాత అప్పుడు మేము నర్సరీకి వెళ్తామండి ఈరోజు. ఇంతకుముందు అయితే ఇండోర్ ప్లాంట్స్ అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకుని వేసేదాన్నండి. కానీ ఈసారి ఏమనుకుంటున్నా అంటే ఓన్లీ రోజ్ ప్లాంట్సే తీసుకొచ్చేద్దాం చాలు అనే దాంట్లో వచ్చాను. అక్కడ వెళ్ళాక ఏం చేస్తాను అనేది తెలియదు. ఇండోర్ ప్లాంట్స్ ఏమవుతుంది అంటే లోపల పెడితే ఉంటున్నాయి, ఇప్పుడు అది బయట పెడితే పాడైపోతున్నాయి అన్నట్టు ఉంటుంది. వారానికి ఒకసారి బయట పెట్టమంటారు. బయట పెడితే బాగుంటలేదు, ఎలా వాటరింగ్ చేయాలో కూడా మనకు అర్థం కావట్లేదు. ఇంకా అదంతా వేస్ట్ అని చెప్పి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకసారి క్లీన్ చేసేటప్పుడు ఒకసారి నా క్లాత్ పెట్టి తుడిచేస్తాను. సో అక్కడితో అది క్లియర్ అయిపోతుంది, ఇంకా రూమ్ మళ్ళీ రావక్కర్లేదు. ఇంక ఈ రూమ్ అయిపోయింది. నెక్స్ట్ హాల్ దివాన్ కట్ మీద ఎక్కడ పడితే వాళ్ళు పెట్టేస్తారండి. ఇవన్నీ తీసి సెట్ చేసి దివాన్ కట్ కూడా వేసేసిన తర్వాత ఇది ఫినిష్ అయిపోతుంది. ఇంకా దీనికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఆల్రెడీ మేడ్ వచ్చింది, దాన్ని క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పని అంతా చేయాలి. ఈ బెడ్షీట్ వేసేస్తున్నాను, ఎందుకంటే నిన్నే మార్చింది బెడ్షీట్, మళ్ళీ చేంజ్ చేయడం ఎందుకని చెప్పి ఈ బెడ్షీట్ వేసేస్తున్నాను. ఇది వేసేసిన తర్వాత మేడ్ వచ్చింది ఆల్రెడీ, తను క్లీన్ చేసుకుంటుంది ఒక సైడ్, బెడ్రూమ్స్ క్లీన్ చేస్తుంది, ఇలా నేను హాల్ సెట్ చేస్తాను. ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇది వీటిలో వచ్చి క్లీన్ చేసిన తర్వాత దానికి స్టెప్స్కి డిజైన్ పెట్టానండి. అది మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అంతే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత నర్సరీకి వెళ్ళాం. ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ ఉంటాయండి. ఇన్ని ప్లాంట్స్ చూస్తే ఏ కలర్ మనం మనం సెట్ చేసుకుని చాలా టైం పడుతుంది. ఇవన్నీ తీసుకుని ఒక ఆరెంజ్, పింక్, ఒక గుత్తు గులాబీ 3 తెచ్చుకున్నాను నేను. ఇలా ప్లాంట్ చేసాను. వాట్స్ కూడా మార్చేసాను. ఫస్ట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఉండేది, ఇప్పుడు మార్చేసి ఇలా టబ్లా వేసి పెట్టా. చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.